ఓ యువతి ఫిర్యాదుతో మరో యూట్యూబర్ అరెస్ట్ అయి జైలు పాలయ్యాడు. పెళ్లివారం అండి మావిడాకులు వెబ్ సిరీస్తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహ్రా పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ప్రసాద్ బెహ్రా తనను వేధించాడని చెప్పి ప్రసాద్ బెహ్రా వేధించాడని యువతి ఫిర్యాదుతో జూబ్లీ హిల్స్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకుముందే పిఎస్ నుంచి కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రసాద్ బెహ్రాను పోలీసులు జూబ్లీ హిల్స్ పోలీసులు చెంచడుగుల జైలుకు తరలించారు. అయితే మావిడాకులు పెళ్లివారం అంటే వెబ్ సిరీస్లతో యూట్యూబ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహ్రా. ఆ తర్వాత ఇటీవల ఈ ఏడాది రిలీజ్ అయిన కమిటీ కుర్రాలు నిహారిక, నాగబాబు కూతురు నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాలు సినిమాలోనూ ప్రసాద్ బెహ్రా మంచి రోల్ చేశాడు. ఆ సినిమాతోనే సినీ ఇండస్ట్రీ కూడా పరిచయం అయ్యాడు. యూట్యూబ్ నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. అయితే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలోనే ఆ ప్రసాద్ బెహ్రాపై అతనితో వెబ్ సిరీస్లో నటించిన యువతి ఫిర్యాదు చేసింది. మెకానిక్ అని వెబ్ సిరీస్లో నటిస్తుండగా ప్రసాద్ బెహ్రా తనను బ్యాడ్ టచ్ చేశాడని, తన గురించి అసభ్యంగా మాట్లాడాడని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని చెప్పి వచ్చింది. ఆ యువతి ఇటీవల 2 రోజుల కిందటే పోలీసులకు ఫిర్యాదు చేసింది. 14వ తారీఖున ప్రసాద్ బెహ్రాపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకుముందే పిఎస్ నుంచి కోర్టుకు తరలించారు. కోర్టు ప్రసాద్ బెహ్రాకు 14 రోజుల రిమాండ్ విధించింది. జూబ్లీ హిల్స్ పోలీసులు ప్రసాద్ బెహ్రాను చెంచల్ కూడా జైలుకు తరలించారు. అయితే గతంలో హర్షసాయిపై కూడా యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే, కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ 2 నెలల గ్యాప్ తర్వాత యూట్యూబ్ నుంచి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాపై యువతి ఫిర్యాదు చేయడం, కేసు నమోదు కావడం, చెంచల్ కూడా జైలుకు అతను పోలీసులు తరలించడం జరిగిపోయింది. ప్రస్తుతానికి అయితే ప్రసాద్ బెహ్రా చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. కెమెరామెన్ అభిలాష్తో వంశీ, పల్లవి టీవీ.